నమస్తే, వెల్కమ్ టు అనంత టీవీ. నేను మీ అర్జున్. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ న్యూమరాలజిస్ట్ శ్రీ దుర్గా ప్రసాద్ గారు. వారితో కొన్ని విషయాలు డిస్కస్ చేద్దాం. నమస్తే సార్. నమస్కారం అర్జున్ గారు. హౌ ఆర్ యూ సార్? ఫైన్ ఆఫ్టర్ లాంగ్ టైం. సార్, ఈరోజు మనం కొన్ని విషయాలు అంటే కిడ్స్ గురించి కొన్ని విషయాలు డిస్కస్ చేద్దాం సార్. అవునండి. ముఖ్యంగా చిన్నపిల్లల గురించి సార్. ఓకే. ఇప్పుడున్న ఈ జనరేషన్లో చిన్నపిల్లలు ఎక్కువ పేరెంట్స్ మాట కానీ స్కూల్లో టీచర్స్ మాట కానీ సరిగ్గా వినడం లేదు. సో ఈ సమస్య చెప్పాలంటే నిజంగా ఒక సమస్య అనుకోవచ్చు. ఈ సమస్యని అరికట్టాలంటే ఇటు పేరెంట్స్ కానీ అటు టీచర్స్ కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది సార్? ఇప్పుడు నాకు కాకినాడలో దుర్గాప్రసాద్ స్కూల్ అని ఉందన్నమాట. ఓకే. ఆ పేరెంట్స్ని అడిగాను. పేరెంట్స్ మాట మీరు చెప్పింది ఇదే, మా మాట వినటం లేదని. మాట వినటం లేదంటే ఏంటి అని అడిగాను మనం. అంటే మాట వినటం లేదంటే ఏంటని అడిగితే వాళ్ళు చెప్పారన్నమాట. స్కూల్ నుంచి రాగానే వాడు బుక్స్ ఎక్కడ పడితే అక్కడ పడేస్తాడంటాడు, డ్రెస్ మార్చుకోడు, స్నానం చేయడు, అది మాట వినకపోవడం. టీవీ చూడొద్దు లేకపోతే సెల్ చూడొద్దు అంటే ఎక్కువసేపు చూస్తాడటండి, అది కూడా మాట వినకపోవడమే. తర్వాత తమ్ముడు అన్నయ్యో చెల్లో ఉందనుకోండి, వాళ్ళతో ఫైటింగ్ వద్దని అన్న అనుకోండి, వాళ్ళతో ఫైటింగ్ చేస్తుంటారంట. ఓకే. ఇలాగా తొందరగా నిద్రపో అంటే తొందరగా పడుకోడు, లేదంటే పొద్దున్నే లేవనుకో పొద్దున్నే లేవరట. అలాగే ఇంకోటి ఏంటంటే వీళ్ళు చదువుకోమని కానీ చదువుకోడటండి. హోంవర్క్ అంటే హోంవర్క్ అంటే ఇవన్నీ ఏంటంటే హోంవర్క్ ఇవన్నీ కూడా చేయండి అంటే వాళ్ళు చెప్పేది, మా అబ్బాయి మా మాట వినడం లేదు. మీరు అప్పుడు చెప్పారన్నమాట, ఇవన్నీ కూడా చేయాలంటే మీ అబ్బాయి ఒక బదులు ఒక రోబో చేస్తుంది. ఇది ఓకే, ఒక రోబో చేస్తుంది. కానీ ఒక మనుషులు చిన్న పిల్లోడు వాడికి ఎందుకు తెలుస్తుంది మాట వినడం? వాడి దృష్టి వైపు ఆలోచించాలి కదా. పేరెంట్స్ ఎప్పుడు కూడా కొద్దిగా టైం స్పెండ్ చేయాలండి. ఇవి చూసి మా మాట వింటేప్పుడు వీళ్ళు అరుపులు కేకలు, ఈ వైఫ్ అండ్ హస్బెండ్ మీద ఒకరికొకరు ఆర్గ్యూ చేసుకోవడం, నీ వల్లనే గారాభం, లేదా నీ మాటే నువ్వు చెప్పడం వల్లే నువ్వు సరిగ్గా చెప్పట్లేదు, నువ్వు పట్టించుకోవట్లేదు. సో ఒకరి మీద ఒకరు ఇతను ఎదురుకుండా ఈ అబ్బాయో అమ్మాయి ఎదురుకుండా వీళ్ళు ఆర్గ్యూ చేసుకుంటుంటారు. ఎప్పుడైతే ఇలా ఆర్గ్యూ చేస్తున్నారో ఓహో వీళ్ళిద్దరు ఫైటింగ్లో ఆడు అబ్జర్వ్ చేస్తుంటాడు, వీళ్ళిద్దరు ఫైటింగ్లు చేసుకున్నారు, మనం మాట వినక్కర్లేదని. ఇప్పుడు ఎవరి మాట వినాలి? వీడికే డౌట్ వస్తుంది, అమ్మ మాట వినాలా లేకపోతే నాన్న మాట వినాలా? ఓకే. ఎందుకంటే వీళ్ళు పిల్లోడు ఎదురుగుండా లేకపోతే ఆ స్టూడెంట్ ఎదురుగుండా లేదంటే ఆ పాప ఎదురుగుండా వీళ్ళు డిస్కస్ చేసి నువ్వు చెప్పిన తప్పు అని చెప్పేస్తుంటాడు ఈయన, లేదంటే ఈవిడ చెప్తుంటాడు నువ్వు చెప్పిన తప్పు అని ఈవిడ చెప్పేస్తుంటుంది. అలా కాకుండా అసలు ఏంటి ఒకటి ఆలోచించాలి, అరుపులు కేకలు కాకుండా ప్రశాంతంగా ఆలోచించాలండి. దీని కొద్దిగా వాళ్ళు టైం స్పెండ్ చేయాలి. అంటే వీళ్ళు ఏం షార్ట్ కట్ మెథడ్స్ ఏం చేస్తారు, మాట వింటలేదని కొట్టడం చేస్తుంటారు, లేదా తిట్టడం చేస్తుంటారు, లేదంటే ఇంకోళ్ళతో కంపారిజన్ చేస్తుంటారు. చూడు ఆ ఇంటి ఎదురుండి వాడు ఎలా కంప్లీట్ చేస్తున్నాడు, నువ్వు చేయట్లేదు, వాడు అల్లరి చేయట్లేదు, నువ్వు అల్లరి చేస్తున్నావు, వాళ్ళిద్దరు కొట్టుకోవట్లేదు, ఇలా చెప్తుంటారు. కంపారిజన్ వీళ్ళు చేసే మిస్టేక్స్, పేరెంట్స్ మిస్టేక్స్ ఉన్నాయి ఇవి. అందువల్ల వినడం లేదు. అసలు వీళ్ళు కొద్దిగా టైం స్పేర్ చేసి ఇద్దరు బిజీ అనుకోండి, ఇది ఇద్దరు బిజీ అయితే ఎవరో ఒకళ్ళు టైం స్పేర్ చేయాలి. నిజంగానే ఏదైనా ఇబ్బందులు ఉన్నాయనుకోండి, పిల్లలు ఎదురుగుండా వాళ్ళు ఆర్గ్యూ చేయకూడదండి. ఎప్పుడైతే ఆర్గ్యూ చేశారో వాళ్ళు వినరు మాట. ఇంకా స్కూల్లో మీరు చెప్పినట్టు 100% ఎక్కువగా ఏంటంటే ఎవరో ఒకరిద్దరు తప్ప అందరూ టీచర్ చెప్పిన మాట, ప్రిన్సిపాల్ మేనేజ్మెంట్ చెప్పిన మాట వింటారు 100%. లేకపోతే థౌజండ్స్ పీపుల్ కంట్రోల్ చేయడం కష్టం. 100లో ఒకళ్ళో ఇద్దరు తేడాగా ఉండొచ్చు మాట వినకపోవడం. ఎందువల్ల వాళ్ళ సంగతి చూసానుకోండి, వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్ లేకపోతే ఇంట్లో వాళ్ళ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఆవిడ ఏదో ఆ పేరెంట్స్ ప్రాబ్లం వల్ల మాట వినకపోవడం జరుగుతుంది అనమాట. అది ఇక్కడ స్కూల్లో అయితే గ్యారంటీగా వింటారన్నమాట. అది ఇక్కడ పేరెంట్స్ ఏం చేయాలంటే ఎక్కువగా వీడు ఎందుకు మాట వింటలేదు, హోంవర్క్ చేయట్లేదు, అర్థం చేసుకుంటాడు. హోంవర్క్ చేయకపోతే ఏం చేయాలి, ఎవరి మాట వింటాడు? ఆ స్కూల్లో వాడికి ఒక ఫేవరెట్ టీచర్ ఎవరో ఉంటారు. ఆ ఫేవరెట్ టీచర్ చేత మీరు చెప్పించారనుకోండి, ఇది వాడు గ్యారంటీగా తెలుగు, హిందీ, ఇంగ్లీష్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి. కానీ వీడు తెలియకుండానే ఒక వాళ్ళకి ఫేవరెట్ టీచర్ ఉంటారు. ఆ ఫేవరెట్ టీచర్తో మనం చెప్పించామనుకోండి, ఏమంటే కొద్దిగా రాగానే హోంవర్క్ చేసుకోమని చెప్పండి. అది కూడా అర్థం చేసుకోవాలి, సైకాలజీ కూడా అర్థం చేసుకోవాలి. స్కూల్ నుంచి వచ్చిన వెంటనే ఆ రిక్షాయో లేకపోతే ఆటోనో ఏదో బస్సు దిగిన వెంటనే హోంవర్క్ చేసేయమంటాం. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మాట్లాడాలి వాళ్ళతో. వచ్చిన వెంటనే గుమ్మంలోనే మొదలెడతాడు, నీకు హోంవర్క్ ఏమి ఇచ్చారు చూపించంటారు. మీతో ఇంకో కంపారిజన్ అంటే నీకెన్ని మార్కులు వచ్చినాయి గుమ్మంలోనే, ఆ ఇంటి దగ్గర రాగానే నీకు నిన్న టెస్ట్ అయింది కదా, నీకెన్ని మార్కులు వచ్చినాయి, వాళ్ళ ఫ్రెండ్ ఎవరో వాళ్ళ ఈ పేరెంట్ ఫ్రెండ్
కొడుకో కూతురు ఉన్నారు, వాడికి ఇన్ని మార్కులు వచ్చినాయి, వీళ్ళకి తెలియదు, ఇలా కంపేర్ చేస్తుంటారు, వాడికి చిరాకు వేస్తుందన్నమాట అండి. అందుకే ఏం చేయాలి వీడు, అసలు దానికి పేరెంట్స్ రాగానే ఇంటికి రాగానే చక్కగా ఒక 10 నిమిషాలు వాళ్ళతో మాట్లాడటం, స్పెండ్ చేయడం, నాన్న ఏంటి వాళ్ళు ఏం చెప్పిందో వినాలి. ముఖ్యంగా ఏంటంటే పేరెంట్స్ పిల్లలు చెప్పి మాటకు వినపడ కారణం ఏంటంటే వీళ్ళు కూడా షార్ట్ కట్ మెథడ్స్ ఇందాక చెప్పినట్టు తిట్టడం కొట్టడం చేస్తారు. అలా కాకుండా వినడం నేర్చుకోవాలండి. ఓకే, పిల్లలు ఏం చెప్తున్నారు, మనతో మాట్లాడాలని కోరుకుంటారు. రాగానే చాలామంది చూస్తుంటారు సెల్ ఫోన్ పట్టుకుని ఆ పేరెంట్ వాళ్ళ ఫ్రెండ్తోనో ఎవరితో పిల్లోడు రాగానే ఆ అమ్మో నాన్నో ఏదో మాట్లాడుకుంటుంటారు. వీళ్ళు ఇలాగా నేను చూసానమాట ఆ స్కూల్ దగ్గర చూసరికి ఇలాగా సెల్తో మాట్లాడుతూ వీడిని చేపట్టుకుని అలా లాక్కెళ్తున్నారు. అట్లా రాగానే ఎదురు చూసినట్టు గుమ్మంలో ఎదురు చూసినట్టుగా బాబు అనే టైప్లో ఉండకుండా వీడికి అర్థమైపోయింది వచ్చిన వెంటనే నన్ను పట్టించుకోవట్లేదు, నేను వీళ్ళ మాట ఎందుకు వినాలి అని ఒక ప్రేమ అభిమానం వాడికి తగ్గిపోతుందండి. వీళ్ళు సెల్లో మాట్లాడుతూ వాళ్ళ ఫ్రెండ్తోనో అది జరిగిందిరా ఇది జరిగిందిరా వీడిని వదిలేశారండి. తల్లి అనుకో ఇంకా ఇంకోళ్ళతో వంటల గురించి ఆ సీరియల్స్ గురించో అంటే అందరూనే కాదు కొంతమంది దాంట్లో అలా చేసేసరికి ఏమవుతుంది అక్కడ ఆ పిల్లోడు గ్రహించాడు మా అమ్మమ్మ లేకపోతే మా నాన్న నన్ను కాకుండా వేరేలతో మాట్లాడుతున్నారని. ఇక్కడ హోంవర్క్ చేయలేదు లేకపోతే టీచర్లు ఉంటారని ఆ టీచర్లతో చెప్పించాలి. లేదంటే స్నానం చేయట్లేదు ఇవన్నీ కూడా ఆ ఫేవరెట్ టీచరు ఆ మేనేజ్మెంట్ చెప్తే కొంతమంది ఓపికగా వాళ్ళు చేస్తారండి. వాళ్ళు తప్పకుండా ఆ స్కూల్ మేనేజ్మెంట్ కానీ ఆ టీచర్లు కొద్దిగా ఓపికగా మన విషయాలు చెప్పినట్లయితే జనరల్గా మళ్ళీ ఏం చేస్తారంటే ఆ స్టూడెంట్కి ఏం చెప్పరు ఆ టీచరు మొత్తం జనరల్గా చెప్తారు ఇంటికి వెళ్ళి వెంటనే మీరు డ్రెస్ చేంజ్ చేసుకోండి. దీంట్లో సైంటిఫిక్గా చెప్పాలి వాళ్ళకి. రీజన్ రాగానే మీకు స్వెట్టింగ్ వస్తుంది, చెమట వస్తుంది, దానివల్ల బ్యాక్టీరియా వస్తుంది, బ్యాడ్ స్మెల్ వస్తుంది, వెళ్ళిన వెంటనే రాత్రి పడుకునే ముందు అది టీచర్లు చెప్తారన్నమాట. ఇది టీచర్లు అది బిజీ అంటే మా మాట వింటారు అనుకోండి. ఇది వీళ్ళు దాంట్లో బాబాయో పిన్నో చెల్లో ఎవరో ఉంటారండి, వాళ్ళ చేత చెప్పించాలి. వీళ్ళకి చాలామంది ఫోన్లో అంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి, ఎవరు కూడా వాళ్ళ దగ్గర ఉండట్లేదు న్యూక్లియర్ ఫ్యామిలీస్. అప్పుడు ఏం చేయాలి, ఫోన్ ద్వారా వినిపించడం, వాళ్ళతో మాట్లాడించడం. ఇతనికి ఈ అబ్బాయికో అమ్మాయికో పిన్నో బాబాయో ఎవరో ఉంటారు. ఓకే సార్, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళతో చెప్పించామనుకో ఇలాగ రోజు ఇబ్బంది పెడుతున్నారు, స్నానం చేయట్లేదు, డ్రెస్ మార్చుకోవట్లేదు, హోంవర్క్ చేయట్లేదు చెప్పారనుకోండి, ఇది డెఫినెట్గా ఈ బాబాయ్ అంటే ఇష్టం వీడికి, ఈ అమ్మాయికి, లేకపోతే ఇలా మేనత్త అంటే ఇష్టం. వెంటనే అత్త చెప్పింది అనుకోండి, అత్త అలాగే చేస్తా తప్పకుండా చేస్తానని చెప్పి తప్పకుండా చేస్తాడు ఆ అబ్బాయి కానీ అమ్మాయి కానీ. ఇలా టెక్నిక్స్ ఉపయోగించగల కానీ వాళ్ళని తిట్టడం కానీ కంపారిజన్ అస్సలు ఉండకూడదండి. కంపారిజన్ కూడా ఉండకూడదు వీళ్ళకి. తర్వాత మార్నింగ్ లేవటం అని అనుకోండి, ఇది ఎందువలన మీరు తొందరగా పడుకోబెట్టగలిగితే ఎలా చేయాలి, బెడ్ టైమ్ స్టోరీస్కి వచ్చి చెప్పాలండి. ఇది పిల్లలతో వీళ్ళు ఏం చేస్తారు, ఆ టైం స్పేర్ చేయరు, పడుకో అంటారు. కానీ వాడి దగ్గర కూర్చుని ఏదో మంచి స్టోరీస్ బుక్ వాళ్ళు తెలిసిన స్టోరీస్ చెప్పచ్చు, లేదా బుక్స్ ఉంటాయండి, ఆ బుక్స్ తీసి తెలుగు హిందీ ఇంగ్లీషు వాళ్ళకి ఏదైతే బొమ్మలు పిక్చర్స్ వాళ్ళ ఏజ్ని బట్టి ఆ స్టోరీస్ చెప్తున్నానుకోండి, డెఫినెట్గా ఆడు వింటూ ఆ రోజుకి అట్రాక్ట్ అయిపోతాడు. ఇంకా ఆ టైం వచ్చేసరికి 8:30 9కో ఒక పర్టికులర్ టైంకి మొదలెడతాడు, మాకు స్టోరీ చెప్పాను, అలా అలవాటు అయిపోతుందండి వాళ్ళకి. చక్కగా మాట్లాడుతూ ఫ్యామిలీ విషయాలు చెప్పచ్చు. నేను చిన్నప్పుడు ఇలా పెరిగాను, లేదా మా అమ్మగారు ఇలాగా మా నాన్నగారు ఇలాగా నేను ఇలా జరిగింది, ఏదో చిన్న మంచి విషయాలు. లేక అంటే అక్కడ చీఫ్ మినిస్టర్ అంటే ఎవరు, అసలు ఎవరు, ఇది ఈ ఎమ్మెల్యే అంటే ఎవరు, ఎంపీ అంటే ఎవరు, అలా మంచి విషయాలు ఆ వీళ్ళని బట్టి ఆ ఏజ్ని బట్టి 7th 8th అనుకోండి, వాళ్ళతో పాటు ఈ పాలిటిక్స్ చెప్పచ్చు, అసలు అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటి వీళ్ళకి తెలిసిన వీళ్ళు 10th క్లాస్ వరకు చదువుకుని ఉంటారు కదా, డిగ్రీ వరకు చదువుకుని ఉంటారు కదా, ఇలా మంచి విషయాలు చెప్పారనుకోండి డెఫినెట్గా వాళ్ళు తొందరగా పడుకుంటే తొందరగా లేస్తారు. ఇది ఇక్కడ నీట్నెస్ సైంటిఫిక్గా టీచర్తో చెప్పిస్తాం, లేకపోతే రిలేటివ్స్ చెప్పించాం, స్నానం చేసాడు. తర్వాత ఏంటంటే ఇంకా స్క్రీన్ మీరు వీళ్ళు ఏం చేస్తారంటే ముందు స్ట్రిక్ట్గా అనుకోవాలండి. 7 to 2 hours చాలామంది పేరెంట్స్ చేసేది ఏంటంటే ఒక వాల్యుబుల్ టైం ఉందండి 7 to 9. అది కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా అంటే ఎవరైతే ఇంట్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా 2 hours వాళ్ళు మన సెల్ పట్టుకోకూడదు, వాళ్ళు ముందే టీవీ చూడకూడదు, సీరియల్ చూడకూడదు, అలా అనుకోగలిగితే వాళ్ళ మొత్తం వాడికి హోంవర్క్ చేసుకోవాలి ఈవినింగ్ టైం. వీళ్ళేమో ఏదో న్యూస్ పేపర్ చదువుకుంటారు పేరెంట్, సెల్ కాకుండా వీళ్ళు చేస్తున్నారు. ప్రస్తుత జనరేషన్ సెల్ చూస్తుంటాడు, అక్కడ అమ్మ ఏదో వంటలు చేసి చూస్తున్నది, ఈయన హోంవర్క్ చేసుకో అంటుంటారండి.
వాళ్ళ అమ్మ చేయడాడు. రేపు మళ్ళీ నీ సంగతి చెప్తాను చూడు, నువ్వు హోంవర్క్ చెప్పితే నిన్ను టీచర్ కొడతారు. ఇలాగ ఇంకోటి ఏంటంటే వాళ్ళు మాటలు తిడతారండి. వాళ్ళు పాజిటివ్గా మాట్లాడరు, అంతా నెగిటివ్. అడుక్కు తింటావు, పూర్వం అయితే మహా భయంకరమైన మాట్లాడు, అది పోతావు ఇది పోతావు, భయంకర మాటలు నేను చెప్పలేనప్పుడు అటువంటి తిట్టడం వలన ప్రయోజనం ఏమి ఉండదు. అప్పుడు ఎక్కువ మంది పిల్లలు కాబట్టి భయపెట్టడానికి చేశారు. అప్పుడు ఒక్కొక్కరికి 5 పిల్లలు 4 పిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఒకళ్ళు కానీ ఇద్దరు కానీ ఉంటున్నారు కదా, వాళ్ళు టైం ఎందుకు స్పేర్ చేయట్లేదు? టైం స్పేర్ చేయాలి. ఇంకోటి ఏంటంటే వీళ్ళు మాట వినప్పుడు కారణం, నీకు చాలా ఫీజు కట్టేస్తున్నాను, స్కూల్లో నేను ఎంత డబ్బులు పెట్టి పోషిస్తున్నాను, చూడు నేను ఎంత కష్టపడుతున్నాను, నాన్న ఎంత కష్టపడుతుందో, అమ్మ ఎంత కష్టపడుతుందో, పొద్దున్న పైకి లేచాను, నీకు ఇలాగా తలనొప్పి. రోజు స్టోరీ ఇదే, ప్రతిరోజు ఇదే. అందుకే వాడికి మొదలెట్టినంటే ఏం మాట్లాడుతూ ఐడియా వచ్చేస్తుంది వాడికి. ఏమైనా పేరెంట్స్ అందరూ కూడా చాలా అది కొద్దిగా టైం స్పేర్ చేయాలి. కొన్ని రూల్స్ ముందు వాళ్ళు పాటించి వాళ్ళు అమలుపరిచి వాళ్ళు చూపిస్తే తప్పకుండా వాళ్ళు మాట వినడానికి అవకాశం ఉంది. ఎక్కువగా మాట వినటం ఏంటి, తొందరగా పడుకోవాలి, స్టోరీస్ చెప్పండి నైటు, అది అలవాటు చేయాలి నెమ్మదిగా. మనం ఇంట్లో ఎవరు కూడా 7 to 9 సెల్ ఫోన్ సైలెంట్. రిలేటివ్స్కి ఫ్రెండ్స్ చెప్తాం, నువ్వేమైనా ఫోన్ చేస్తే బిఫోర్ 7 చెప్పు, లేదంటే ఆఫ్టర్ 9 నాకు ఫోన్ చేయి. లేదంటే ఆ టీవీ సీరియల్స్ అనుకోండి, ఇది నిజంగానే ఆ సీరియల్ పోద్దని అనుకున్నాను అనుకోండి, రికార్డింగ్ వచ్చి సిస్టమ్స్ వచ్చిందండి. తర్వాత సెల్ ఫోన్లో యూట్యూబ్లో వచ్చేస్తున్నాయి ఇవన్నీ. పెద్ద కంగారు, ఆ సస్పెన్స్ ఏమైపోయింది, ఆ స్టోరీ ఏమైపోయింది, అమ్మ దానికి ఇబ్బంది లేదు. ఇంకా ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు ఉన్నారనుకోండి, ఈ డిజిటల్ డిస్ట్రాక్షన్ ఉంటుందండి. ఆ పెద్దోళ్ళు అమ్మమ్మ తాతయ్య ఉన్నారు, వాళ్ళు టీవీ పెట్టినారనుకోండి, ఇది డిస్టర్బెన్స్ హోంవర్క్ చేయడానికి. ఏం చేయాలి అప్పుడు? వాళ్ళకి టీవీలో కొత్త సిస్టమ్స్ వచ్చేసిందండి, వైఫై వచ్చేసింది. అదే వాళ్ళకి ఇయర్ ఫోన్స్ ఇచ్చారనుకోండి, ఇది తక్కువ రేట్లో ఇయర్ ఫోన్స్ ఉంటే అవి ఇస్తే వాళ్ళు సైలెంట్గా ఎవరి రూమ్లో వాళ్ళు చూసుకుంటారు, ఆ సౌండ్ రాదు బయటికి. ఇలా ప్రతిదానికి సొల్యూషన్ కనిపెట్టాలి. కానీ వీళ్ళు కంపారిజన్ ఉండకూడదు, ఇంకోళ్ళతో కంపేర్ చేయకూడదు. పిల్లలు ఇంటి ఎదురుండే వాళ్ళతో, ఇంటి పక్కన వాళ్ళతో కంపేర్ చేయకూడదు. టైం స్పేర్ చేయాలి. నైట్ టైం తొందరగా పడుకోబెట్టి చెప్పాలి. మార్నింగ్ ఎప్పుడైతే తొందరగా పడుకున్నాడో డెఫినెట్గా మార్నింగ్ లేస్తాడు. ఇది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు తొందరగా ఏంటి మిగతా అవి ఎంత స్టడీ టెక్నిక్స్ కానీ, వాళ్ళు తొందరగా డ్రెస్ నీట్గా ఉంచడం వల్ల ఏంటి లాభం, సో ఇవన్నీ కూడా చెప్తుంటే డెఫినెట్గా మాట వింటారు. వినకపోవడం అనే సమస్య ఉండదండి.